టీ20 వరల్డ్ కప్ కు ప్రకటించిన భారత్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు శాంసన్ చోటు దక్కించుకున్నాడు. 9 ఏళ్ల క్రితమే టీమిండియా తరపున అరంగేట్రం చేసినప్పటికీ శాంసన్ కు గొప్ప అవకాశాలు ఎక్కువగా రాలేదు. జట్టులో తన స్థానం సుస్థిరంగా ఎప్పుడూ లేదు. అయినప్పటికీ వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ కప్ కు ఎంపికయ్యాడు. అయితే శాంసన్ కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతుంది. దీనిలో శాంసన్ కొన్ని కీలక విషయాలు చెప్పాడు. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చెప్పిన ఓ అబద్ధం తన కెరీర్ ని ఎలా మార్చిందో వివరించాడు. ఆ అబద్ధం కారణంగా IPL లో ఎంట్రీ ఇచ్చానని, ఆ తర్వాత భారత్ జట్టులో చోటు దక్కిందని శాంసన్ చెప్పుకొచ్చాడు. KKR తో ఉన్నప్పుడు నేను ఇతర విషయాలు ఆలోచించలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఉన్నప్పుడు ఓ హోటల్లో రాహుల్ ద్రావిడ్ తో శ్రీశాంత్ నా గురించి మాట్లాడాడు. అప్పుడు RR కు ద్రావిడ్ సారథ్యం వహిస్తున్నాడు. నన్ను చూపిస్తూ అతను సంజు శాంసన్ మంచి బ్యాటర్, కేరళకు చెందిన కుర్రాడు. స్థానిక టోర్నమెంట్ లో 6 బంతులకి 6 సిక్సర్లు బాదాడు. మనం అతనికి ఖచ్చితంగా ఓ ట్రయల్ నిర్వహించాలి అని ద్రావిడ్ తో శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. దానికి ద్రావిడ్ అవునా సరే ట్రయల్స్ కు తీసుకురండి, అతనికి ఛాన్స్ ఇద్దాం అని సానుకూలంగా స్పందించాడు. అయితే నేను 6 సిక్సర్లు కొట్టానని శ్రీశాంత్ చెప్పింది అబద్ధమని శాంసన్ పేర్కొన్నాడు. కాగా 2012లో సంజు శాంసన్ ను కోల్కతా నైట్ రైడర్స్ తీసుకుంది. అయితే ఆ సీజన్ లో అతని ఒక్క అవకాశం కూడా రాలేదు. తర్వాత శాంసన్ ను KKR విడిచిపెట్టింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్ కు వచ్చిన శాంసన్ ఇప్పుడు అదే జట్టును నడిపిస్తున్నాడు. సారథిగా, బ్యాటర్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.